హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమధు కిచెన్. ఇవాల్టి రెసిపీ స్పెషల్ ఇండో చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా క్విక్ అండ్ ఈజీగా జస్ట్ 7 minutesలో ప్రిపేర్ చేసే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ రెసిపీ కోసం ఒక ఫ్రై ప్యాన్లో 3 teaspoon ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 cup బోన్లెస్ చికెన్ని యాడ్ చేస్తున్నాను. చికెన్కి కొంచెం ఉప్పు కారం వేసి మిక్స్ చేశాను. సో చికెన్ మనకి చప్పగా లేకుండా బాగుంటుంది. హై ఫ్లేమ్లో ఒక 1 minute ఇలా సాటే చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకోవాలి. సో 5 minutesలో చికెన్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 cup చాప్డ్ బీన్స్ లేదా క్యాప్సికమ్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. 1/2 cup క్యారెట్ ఫైన్గా చాప్ చేసుకున్నది. హై ఫ్లేమ్లో 30 seconds టాస్ చేయాలి. చాలా క్విక్గా జస్ట్ ఒకసారి ఇలా 30 seconds మనం మిక్స్ చేస్తే సరిపోతుంది. వెజిటబుల్స్ మనకి ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఆ క్రంచీనెస్ పోకూడదు. అండ్ అలానే ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే అవుతుంది. సో ఈ వెజిటబుల్కి సరిపడినంత సాల్ట్, పెప్పర్, క్రష్డ్ పెప్పర్, ఫ్రెష్గా క్రష్ చేసిన పెప్పర్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్, వేసి మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేస్తాము. ఇక్కడ నేను 2 eggs తీసుకున్నాను. మీ ఇష్టము, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అని తీసుకోవచ్చు. ఎగ్స్ బ్రేక్ చేసి క్విక్గా ఫ్రై చేసేయండి. కావాలి అంటే కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు ఎగ్స్ మనకి పొంగినట్టు బాగా వస్తుంది. మనకి బయట అయితే వాళ్ళు చాలా ఆయిల్, ఆల్మోస్ట్ డీప్ ఫ్రైకి వేసినంత ఆయిల్ వేసి ఎగ్స్ వేస్తారు. సో ఎగ్ మనకి స్మూత్గా పొంగినట్టు వస్తుంది. ఇప్పుడైతే 3 cups వైట్ రైస్ వేస్తున్నాను. ఆల్రెడీ కుక్ చేసిన రైస్. నేను ఇక్కడ రెగ్యులర్ రైస్ వాడుతున్నాను. సో బాస్మతి రైస్ కూడా వాడచ్చు, ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలి అంటే. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి సరిపడినంత సాల్ట్, 2 teaspoon సోయా సాస్, 1/2 teaspoon రెడ్ చిల్లీ పేస్ట్ లేదా షేజ్వాన్ చట్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్విక్గా మిక్స్ చేసేయండి. 2 teaspoon బటర్ లేదా చిన్న బటర్ క్యూబ్ వేసి మిక్స్ చేయాలి. సో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 30 seconds క్విక్ మిక్స్ చేసేసి అండ్ పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి డిష్ అవుట్ చేయడమే. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో మనకి కమ్మగా ఫ్రైడ్ రైస్ అవ్వాలి అంటే రైస్ మనం కూల్ అయిపోయిన రైసే యూస్ చేయాలి. సో ఫ్రెష్గా వండిన రైస్ అయితే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ రాదు. అండ్ అలానే వెజిటబుల్స్ అన్నీ కూడా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉండాలి. సో క్విక్గా హై ఫ్లేమ్లోనే ఈ రెసిపీ అంతా చేస్తేనే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. సో ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.